ఏ ఆధారాలు దొరకలేదు కాబట్టి ఇంకా నువ్వు నా ముందు నిలబడి మాట్లాడుతున్నావు, లేదంటే అక్కడ ఉండేవాడివి. ఎవడ్రా నువ్వు? రాజా, నా దోస్త్, నాకన్నా బాగా చూసుకోవాలి. అలాగేనా? మేఘాలలోన మెరుపైన చాబిల్లిలోన వెలుగైన ఆ కళ్ళ ముందరే ఆగునా, కోనేటిలోన కలువైన చామంతి పూల గుబురైన ఆ సున్నితాలతో తూగునా, గోదారి నడుమన పడవైన ఆ హంస నడకకి సరిపడునా, కాశ్మీరు మలుపున చిలకైనా ఆ తీరు పలుపుని అనగలునా, అటువంటి తాను బతుకంత నన్ను కలిసిందమంటే సంజోనా. She's my girl forever, forever. She's my love forever, forever. She's my life forever, forever. Oh, oh. Hey, she's my girl forever, forever. She's my love forever, forever. She's my life forever, forever. పెదవిపై తడులలో తడతడ నా హృదయమే తొలిచెనే తలపులా, ఆ నవ్వులో వినబడే గలగల నా పరుగుకే స్వరములా సిరివలా, ఎదురైతే మన్నెలకున ఎద నిండా వెన్నెలవాన, ఒకదారే తను వెళుతున్నా ప్రతి చోట చూస్తున్నా, అటువంటి తాను బతుకంత నన్ను కలిసిందమంటే సంజోనా. She's my girl forever, forever. She's my love forever, forever. She's my life forever, forever. ఏంట్రా కాలేజ్కి లీడర్ అయిపోదాం అనుకుంటున్నావా? ఏ నువ్వు అనుకుంటున్నప్పుడు నేను అనుకోకూడదా? లీడర్ అంటే పాంప్లెట్లు పంచేయడాలు, కాలేజ్ బయట కటౌట్లు పెట్టగానే సరిపోదురా, స్టేటస్ ఉండాలి, బ్యాక్గ్రౌండ్ ఉండాలి. మా బ్యాక్గ్రౌండ్ మాకు ఉంది. నా అంత లేదుగా. మర్యాదగా ఎలక్షన్స్ నుంచి తప్పుకో. ఇది చెప్పడానికే పిలిచావా నువ్వు? మరి నీకు భయపడి నేను తప్పుకుంటున్నాను చెప్పడానికి పిలిచాను అనుకుంటున్నావా? నువ్వు తప్పుకోవద్దు, నేను తప్పుకోవద్దు. ఎవరు గెలుస్తారో ఎలక్షన్లో చూసుకుందాం. అరే వీడేంట్రా, వీడిని ఎలక్షన్లో నిలబడద్దు అంటే ఎలక్షన్లో చూసుకుందామని చెప్పి నన్నే ఛాలెంజ్ చేస్తున్నాడు. వీడికి నీ గురించి అర్థం కావట్లేదు మామా. రాయ్, నేనెవరో తెలుసా? ఏసీపీ అశోక్ బామ్మర్దిని. ఒక్క మాట చెప్పాననుకో ఏదో కేసులో లోపలేసి జైల్లో కూర్చోబెడతాడు. జాగ్రత్త. నీ సర్కిల్ నీకుంటే నా సర్కిల్ నాకు ఉంది. ఏంట్రా నీకున్న సర్కిల్? ఏ సర్కిల్ ఉన్నా నన్ను ఏమీ చేయలేదు. నేను కావాలనుకుంటే మా బావకి చెప్పి రౌడీ షీట్ తెరిపించి ఎలక్షన్స్కి కాదు అసలు కాలేజ్లోనే లేకుండా చేయగలను. నీకు నీ బావుంటే నాకు శంకరన్ ఉన్నాడు. తెలుసుగా, శంకరన్న పేరు చెప్తే సిటీలో పోలీసులు కూడా రావడానికి భయపడతారు. అంటే ఇప్పుడేంటి, ఎలక్షన్స్లో నిలబడతానంటావా? నిలబడతాను. మర్యాదగా చెప్తున్నా, తప్పుకో. నేను మర్యాదగానే చెప్తున్నాను. రంజిత్కి ఎదురు నిలబడగలిగే దమ్ము ఈ కాలేజ్లో ఎవ్వడికీ లేదు. నాకుంది. నీ బెదిరింపులకు భయపడే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. నేను ఎలక్షన్లో నిలబడుతున్నాను. నీ వాళ్ళని చేసుకో. వీడు మాటలతో వినేటట్టు లేడ్రా. పట్టుకోండ్రా. ఆగరా. వదలరా. ఆగు. ఆగరా. ఆగు. ఆగరా. ఆగరా రేయ్. ఆగరా. పట్టుకోరా.
ఆగరా ఆగరా ఎక్కడికి వెళ్తావురా పట్టుకోండి ఆగరా రే ఆగురా ఆగరా 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 రే ఎక్కడికి పోతారా ఎక్కడికి వెళ్తావు ఆగరా వదలరా కొట్టండిరా కొట్టండి రావండి ఏరా నాకు పోటీగా నిలబడతావా ఎంత ధైర్యం రా నీకు లలి మమ్మీ రండి అల్లుడు గారు మీ సైన్యం మీద అశోక్ ఎవరంకుల్ ఓ గన్మెన్స్ గురించా లాస్ట్ వీక్ వాళ్ళతో వచ్చినప్పుడు అత్తారింటికి వచ్చారా అల్ఖైదా హౌస్కి వచ్చారా అని ఆంటీ దెప్పి పొడిచారు కదా. మరి ఫ్యామిలీ మీటింగ్స్ అంటే ఫ్యామిలీ మెంబర్సే ఉండాలి. పోలీస్ ఫోర్సులు మిలిటరీ బలగాలు అవసరం లేదు. నీ మాట వింటే ఇక అంతే, ఇంకెప్పుడు సెక్యూరిటీ లేకుండా రాక అశోక్. అసలే రోజులు బాగాలేవు. ఎందుకు డాడీ? ఈయన ఒక్కరే 100 మందికి సమాధానం చెప్పగలరు. ఏసీపీ అశోక్ గారి ఒంటి మీద చేయవేయడానికి ఆ అల్ఖైదా కూడా ధైర్యం చాలదు. మా లలితానికి తప్ప అల్లుడు గారు ఒంటి మీద చెయ్యడానికి ఎవరికైనా గుండా సరివా? రండి. రామ్మా. కూర్చోండి. కూర్చో. మమ్మీ, తమ్ముడేడి? బయటెక్కడో ఉన్నాడటమ్మా. బయలుదేరమని ఇందాకే ఫోన్ చేసి చెప్పాను. నేను వస్తున్నానని తెలుసు కూడా బయటికి వెళ్ళాడా? వాడికి ఫ్రెండ్స్ ఉంటే చాలమ్మా, మనం ఎవ్వరూ అక్కర్లేదు. అర్చన, భోంచేసే ముందు నాకు అశోక్కి మంచి స్టార్టర్ ఇవ్వవాయ్. వద్దు అంకుల్, డైరెక్ట్గా భోంచేసేద్దాం. రంజిత్ రావడానికి ఇంకా టైం పడుతుందేమో. పర్లేదు అంకుల్, వెయిట్ చేద్దాం. ఇంటల్లుడివి, అంత పెద్ద పోలీస్ ఆఫీసర్వి, నిన్ను వెయిట్ చేయించడం ఏం బాగుంటుంది బాబు. నో ఫార్మాలిటీస్ అంకుల్. అయినా మనం ప్రతి వీక్ ఇలా కలుస్తూనే ఉన్నాం కదా. వారానికో 10 రోజులకో ఇలా అందరం ఒక చోట కలుసుకుని కబుర్లు చెప్పుకోవడం, భోంచేయటం చాలా మంచిది బాబు. ఇలాగే కుటుంబాల అనుబంధాలు బలపడతాయి. ఈయన కూడా ఫ్యామిలీ రిలేషన్స్ అంటే చాలా ఇష్టం మమ్మీ. మా ఆయన పోలీస్ మనిషి అని అలాంటి సెంటిమెంట్స్ ఏవి లేవనుకుంటున్నారా ఏంటి? ఏంటే, మీ ఆయన మీద ఏ కూడా వాళ్ళివ్వడం లేదు? అందుకే ఆంటీ, మా ఇంటి చుట్టుపక్కల ఈగలు కూడా రావు ఈవిడికి భయపడి. అర్చన, రంజిత్ కి మళ్ళీ ఫోన్ చేసి ఎక్కడి దాకా వచ్చాడో కనుక్కో. తొందర ఏం లేదు అంకుల్. నువ్వు చెయ్యి అర్చన. మమ్మీ, మమ్మీ ఇదిగో బయలుదేరాను, వచ్చేస్తున్నా మమ్మీ. ఆన్ ద వే, జస్ట్ 5 minutes. సరే రేయ్, నేను వెళ్తున్నాను. అక్కా బావ కూడా వచ్చేసారంట. ఓకేనా? అలాగే రేపు కలుద్దాం. ఓకేరా. ఏంటి రాజా గారు,
ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ఏమీ లేదు. ఆలోచిస్తూ ఏమీ లేదంటారే? ఏదో ఆలోచిస్తున్నా. బావుంది. ఏం ఆలోచిస్తున్నారో కూడా తెలియకుండా ఆలోచిస్తున్నారన్నమాట. మనసులో ఎన్నో ఆలోచనలు ఉన్నప్పుడు దేని గురించి ఆలోచిస్తున్నామో అర్థం కాదుగా. ఒంటరిగా ఉంటే ఇలాగే ఉంటుంది. అలా బయటకొచ్చి జనంలో కలిస్తే పాత ఆలోచనలు పోయి కొత్త ఆలోచనలు మొదలవుతాయి. మీ అన్నయ్య ఏదో పనిలో ఉంటాడు, తనని డిస్టర్బ్ చేయడం ఎందుకని? ఏంటి మా అన్నయ్య చేసే పనులు? ఆ కత్తులు కటార్లతో పొడవడమేగా. ఆ పనులు ఇంట్లో పెట్టొద్దని మొన్నే గట్టిగా చెప్పాను. ఇప్పుడు ఇంట్లో అన్నయ్య చేసే పనులు ఏమీ ఉండవు, అంతా బయటే. అరే ఇదేంటి? మీ ఫ్యామిలీ ఫోటోనా? అవును. వీళ్ళు మా అమ్మ, నాన్న, చెల్లెలు. అలాగా. వీళ్ళిప్పుడు ఎక్కడున్నారు? నాన్న లేరు. అమ్మ చెల్లెలు ఎక్కడున్నారో తెలీదు. ఓ సారీ. సరే సరే, ఇక్కడుండి ఏం చేస్తారు? రండి అలా బయటికి వెళ్ళొద్దాం. దీనికి కూడా ఆలోచిస్తారేంటి? మీరు రండి చెప్తాను. రండి. బుద్ధుందా నీకు? మన ఇంట్లో ఒక మనిషి ఉన్నాడే, ఆయన ఏం చేస్తున్నాడు, ఎలా ఉన్నాడు అని చూసే పని లేదా? ఇప్పుడు ఏమైందమ్మా? ఏమైందా? పాపం రాజాగారు డల్గా ఒంటరిగా కూర్చొని ఉంటే నాకే బాధేసింది. అదేంటి రాజా, నువ్వైనా మా దగ్గరకు వచ్చి ఉండొచ్చుగా? ఇప్పుడు రమ్మండం కాదు, రాకముందుండాల ఆలోచన. ఉండు ఉండు అని ఇంట్లో ఉంచుకోవడం కాదు, జాగ్రత్తగా చూసుకోవాలి. అయ్యో ఇప్పుడు ఏమైందండి? రాజా నువ్వేం ఫీల్ అవ్వకు, తనెప్పుడు నాతో మాట్లాడదు, ఇలా పోట్లాడుతూనే ఉంటుంది. సర్లేమ్మా, పొరపాటైపోయింది. ఇక నుంచి జాగ్రత్తగా చూసుకుంటారు, ఓకేనా? అన్నా, బాలు వచ్చాడు. బాలునా? కాలేజ్ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చాడ్రా? రమ్మను. రే బాలు, ఏమైందిరా? ఏంటి దెబ్బలు? ఎలక్షన్లో నిలబడ్డానని ఆ రంజిత్ గడవడి గ్యాంగ్తో కలిసి కొట్టాడన్నా. బచ్చాగాడు, వాడికంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఆ ఏసీపీ అండ చూసుకొని మరీ రెచ్చిపోతున్నాడన్నా. పోటీకి విత్డ్రా చేసుకోపోతే ప్రాణం తీస్తానని బెదిరిస్తున్నాడు. నువ్వు వాణ్ణి ఏదో ఒకటి చేయకపోతే నేను ఎలక్షన్లో నిలబడలేనన్నా. నన్ను బతకనివ్వడు, నన్ను చంపేస్తానంటున్నాడు. అంత మగాడా వాడు? వాడికి ఆ ఏసీపీ ఉంటే నీకు శంకర్ ఉన్నాడు. రే పాండు అన్నా, మనోడు ఎలక్షన్లో నిలబడితే ఆ రంజిత్ గాడు చంపుతానన్నాడట. వాడికి చావు కళ్ళ ముందు కనిపించాలి. మళ్ళీ మనోడి మీద చేయి చేసుకోవాలంటే ఆ ఆలోచనకు కూడా భయపడాలి. వాడి సంగతి మేము చూసుకుంటామన్నా. ఇప్పుడు ఎక్కడున్నాడ్రా వాడు?
శంకర్ అన్న తెలుసా? నేనెవరో తెలుసా? ఏసీపీ అశోక్ బావమర్దిని. శంకర్ అన్న తెలుసా? తెలుసు. మరి శంకర్ అన్న మనిషి అని తెలిసే బాలు మీద చేయి చేసుకున్నావేంట్రా? నా మీద ఎలక్షన్లో పోటీ చేస్తున్నాడు, అందుకే కొట్టాను. పోటీ చేస్తే కొట్టేస్తావా? శంకర్ అన్న మనిషి అని తెలిసి కూడా కొట్టేస్తావా? ఇది మా కాలేజ్ విషయం, మీకెందుకు? మాకెందుకేంట్రా? రేయ్, నన్ను కొడతావా? ఉండండ్రా, మా బావతో చెప్పి మీ పని చెప్పిస్తాను. ఏంట్రా నువ్వు చెప్పేది, మీ బావ చేసేది? రేయ్, కుమ్మండ్రా వీడిని. రాయ్, మిమ్మల్ని ఆపండ్రా. రేయ్, నీ బావ పేరు చెప్పగానే అందరిలాగా భయపడిపోవటానికి బచ్చాగాళ్ళు ఎవరో లేరిక్కడ. మళ్ళీ బాలు జోలికి వచ్చావని తెలిసిందనుకో, నీ కాలేజీ జెండా కర్రకి నువ్వే అలాడతావు. శంకర్ అన్న మనిషి అన్నాక కాలేజీలో బాలునే గెలవాలి. వాడు తప్పుకోవడం కాదు, పోటీలో నుంచి నువ్వు తప్పుకో. లేదంటే చెప్పానుగా, జెండానే గుర్తుంచుకో. పదండ్రా. రా అశోక్, కూర్చోమ్మా. రంజిత్ వచ్చేంత వరకు ఆగాల్సింది అంకుల్. వాడితో పెట్టుకుంటే అంతే. నూకాలు కష్టపడి చేసిన వేడివేడి వంటలన్నీ చల్లారిపోతాయి. మనం తినేద్దాం. అర్చన, ఏం చేస్తున్నావు అక్కడ? రంజిత్ కోసమేనండి. ఇందాక ఫోన్ చేస్తే బయలుదేరాను, ఇంటి దగ్గరలో ఉన్నాను అన్నాడు. ఇంకా రాడేంటి? ఇంకా నీకు అర్థం కాలేదా? వాడెక్కడో ఫ్రెండ్స్తో చక్కర్లు కొడుతున్నాడు. వచ్చాక వాడొక్కడే తింటాడు గాని మనం తిందాం రా. పర్వాలేదు, ఇంకాసేపు వెయిట్ చేద్దాం అంకుల్. భోజనం కోసం వెయిట్ చేయాలి కానీ వాడి కోసం వెయిట్ చేయడం వేస్ట్. మన కోసం భోజనం వెయిట్ చేయడం మహాపాపం. కాబట్టి మనం తినేద్దాం. మీరు ఆకలికి ఆగలేనని చెప్పండి డాడీ. ఈ సామెతలు సాకులు ఎందుకు? అమ్మా, అదిగో రంజిత్ బాబు మాటల్లోనే వచ్చేసినాడు. రగతం దెబ్బలతో వచ్చేసినాడేటి? ఏటైనది? రంజిత్, ఏమైందిరా? ఏంటి గాయాలు? బైక్ మీద నుంచి పడ్డావా? ఇందుకే వీడిని తొందర పెట్టద్దు అని చెప్పేది. ఇప్పుడు చూడు, త్వరగా రావాలని కంగారులో ఎక్కడో పడ్డాడు. ఎక్కడ పడ్డావురా? యాక్సిడెంట్ ఎలా అయింది? ఏదో ఒకటి, రక్తం వస్తుంది కదా, ముందు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురాపో. ఇలా వచ్చి కూర్చో. కూర్చో. ఎన్ని దెబ్బలు తగిలాయో. అసలు ఎలా పడ్డావురా? నేనేం కింద పడలేదు. మరి ఈ దెబ్బలు ఎలా తగిలాయిరా? కొట్టారు. కొట్టారా? ఎవరు కొట్టారా? ప్లాన్ చేసి స్కెచ్ చేసి మరీ కొట్టారు. ఎవర్రా? ఇండస్ట్రియలిస్ట్ రాంప్రసాద్ కొడుకువి, ఏసీపీ అశోక్కి బావమరిదివి. నిన్ను కొట్టే దమ్ము ఎవరికుంది? ఎవర్రా వాడు? శంకర్. శంకర్ అంటే సిటీలో పెద్ద రౌడీ కదా. శంకర్ కొట్టాడా నిన్ను? ఆ రౌడీ నిన్నెందుకు కొట్టాడ్రా? వాడికి నీతో గొడవేంట్రా? నాకు వాడికి గొడవ లేదు డాడీ. బావకి వాడికి గొడవ. వాడి మనుషుల్ని బావ లోపలేయించాడని ఆ కోపాన్ని నా మీద చూపించాడు.
మా కాలేజీ ఎలక్షన్స్లో కావాలనే వాడి మనుషుల్ని నిలబెట్టించాడు. మేము ఎలాగో అడ్డు చెప్తామని చెప్పి అది సాకుగా తీసుకొని నన్ను కొట్టించాడు. ఇంటికొస్తుంటే దారి కాచి ఆపి మరీ కొట్టారు. వాళ్ళ మనుషుల జోలికెళ్తే ఇలాగే ఉంటుందని చెప్పి ఈసారికి ప్రాణాలతో వదిలేస్తున్నామని చెప్పి మరీ వార్నింగ్ ఇచ్చారు. అంత మాట అన్నాడా? నా బావమరిదికే వార్నింగ్ ఇచ్చేంతటి మనగాడవాడు. ఐ విల్ కిల్ దట్ క్రిమినల్. అశోక్, ఆగు అశోక్. ఏమండి ఏమండి ఎక్కడికి వెళ్తున్నారు? వాడంతూ చూస్తాను, లేకపోతే నా ఫ్యామిలీ జోలికి వస్తాడా? అంటే వాడేం చేసినా చూస్తూ ఊరుకోవాలా? డ్యూటీ చేస్తే దాదాగిరి చేస్తాడా? ఏమండి, అల్లుడు గారు నాపండి, ఆవేశపడొద్దని చెప్పండి, వెళ్ళండి. అశోక్, ఆగు. నా మాట విను. వాడి సంగతి తర్వాత చూద్దాం. లేదంకుల్, ఇప్పుడు వదిలేస్తే రేపు ఇంటి మీదకి కూడా వస్తాడు. పోలీస్ అంటే ఏంటో చూపిస్తా వాడికి. ఏంటి మీరు గదిలోంచి బయటికి రారా? పనేముంది? పని ఉన్నా లేకపోయినా 10 మందితో తిరగాలండి. ఇలా 4 గోడల మధ్య బందీ అయిపోతే ఎలా? జైలుకి వెళ్ళి వచ్చాను కదా, అలవాటైపోయింది. మార్చుకునే ఫెసిలిటీ ఉంది కాబట్టి దాన్ని అలవాటు అనకూడదు. మనం మారాలి అనుకుంటే మార్చుకోవచ్చు. నాకు ఇదే బాగుంది. నాకు బాగోలేదు. ఎప్పుడు చూసినా మూడీగా అలా శూన్యంలోకి చూసుకుంటూ ఏముంటుంది ఆ శూన్యంలో? అనుభవాన్ని బట్టి ఉంటుంది. గడిచిపోయిన గతం కావచ్చు, రేపటి భవిష్యత్తు కావచ్చు. మీరేం చూస్తున్నారు? గతమా భవిష్యత్తా? గతాన్ని, అర్థం కాని భవిష్యత్తుని. గతం అనేది రాసేసిన పుస్తకం, భవిష్యత్ అనేది తెల్ల కాగితం. కొంచెం శ్రద్ధ పెడితే నచ్చిన విధంగా రాసుకోవచ్చు. అది అంత సులభం కాదు. మనసు పెడితే కానిది ఏదీ ఉండదు. అసలు మీరు అంతగా ఆలోచించే మీ గతం ఏంటి? సారీ, అడిగాను అనుకోవద్దు. మీలాంటి మంచి వ్యక్తి జైలుకి వెళ్ళడానికి కారణం ఏంటి? నేను గమనించినంతలో మీది తప్పు చేసే మనస్తత్వం కాదు. మరి జైలుకెందుకు వెళ్ళారు? చెప్పకూడదని కాదు, కానీ గుర్తు చేసుకోవటం నాకు ఇష్టం లేదు. గుర్తు చేసుకుంటే దూరమైన నా వాళ్ళు, నష్టపోయిన నా జీవితం, కోల్పోయిన నా భవిష్యత్తు అన్నీ గుర్తొస్తాయి. అందుకు కారణమైన వాడు గుర్తొస్తాడు. ఎవరతను?